ఏపీలో ఆపరేషన్ బుడమేరు హైడ్రా తరహాలో పటిష్ట చట్టం ఆక్రమణలు తొలగిస్తామన్న చంద్రబాబు. బెజవాడలో అర్ధరాత్రి నారాయణ పర్యటన, త్వరలో వరద బాధితులకు నష్టపరిహారం, క్లీనింగ్ వేగంగా జరుగుతోందన్న మంత్రి. నాగర్ కర్నూలులో తప్పిన ప్రమాదం, దుందుబి వాగులో కొట్టుకుపోయిన కారు, 9 మందిని కాపాడిన పోలీసులు, స్థానికులు. ఇంకా జల దిగ్బంధంలోనే విజయవాడ, హాఫ్ టీఎంసీ నీళ్లున్నట్టు అంచనా, మోటార్లతో నీటిని తోడుతున్న రెస్క్యూ బృందాలు. బుడమేరుకు పెరుగుతున్న వరద, ఈ రోజు 1 టీఎంసీ నీళ్లొచ్చే అవకాశం, బెజవాడకు రిస్క్ లేదంటున్న అధికారులు. ఏపీని భయపెడుతున్న మరో వాయుగుండం, అలర్ట్ గా ఉండాలని కలెక్టర్లకు చంద్రబాబు ఆదేశం. ఏలేరు కాలువలో పెరుగుతున్న వరద ప్రవాహం. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. విశాఖలో ప్రమాదకరంగా కొండ ప్రాంతాలు, గోపాలపట్నంలో కూలిపోయే స్థితిలో పలు భవనాలు, పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు. కాకినాడ జిల్లాలో ఏలేరు కాలువకు గండి, రాజుపాలెం కాలనీలోకి భారీగా వరద, గ్రామస్తులను అప్రమత్తం చేసిన అధికారులు. అల్లూరు జిల్లాలో వాగుల ఉధృతి, గుల్లేలి దగ్గర పొంగి పొర్లుతున్న వాగు, 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. బాసర IIITలో కొనసాగుతున్న ఆందోళన, 5 రోజులుగా విద్యార్థుల నిరసనలు, వీసీ రాజీనామా చేయాలని డిమాండ్. నల్గొండ బత్తులపాలెంలో రోడ్డు ప్రమాదం, కారును ఢీకొట్టి డీసీఎం వాహనం బోల్తా, 2 మృతి, 1కి తీవ్ర గాయాలు. కొల్లేరుకు పెరుగుతున్న వరద, భయాందోళనలో లంక గ్రామాల ప్రజలు, స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక. తెలంగాణకు మరో 3 రోజులు భారీ వర్ష సూచన, భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. విజయనగరం జిల్లాలో ఇవాళ విద్యాసంస్థలు బంద్, భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటన, ప్రజా వినతుల స్వీకరణ కూడా రద్దు చేసిన కలెక్టర్. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 81,000 మంది భక్తులు. అఖిల ప్రియపై మాజీ ఎమ్మెల్యే గంగుల ఫైర్, డబ్బు వసూళ్ల కోసమే రెడ్ బుక్ వ్యాఖ్యలు, తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని కౌంటర్. గుజరాత్ లో విజృంభిస్తున్న జ్వరాలు, విష జ్వరాలతో 12 మంది మృతి, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసిన అధికారులు. రాజస్థాన్ లో భారీ వర్షాలు, జైపూర్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం, వరద నీటిలో మునిగిన వాహనాలు.